దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంగా రావాలి. దేవుడు ఎదుట ఎలా సాగిలు పడాలంటే ఏడుపు మొహంతో కాకుండా సంతోషంగా పడాలి. ప్రభువా, నువ్వు నన్ను ఎంతకాలం బ్రతికిచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఈ దినమును నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. సంతోషంగా, కృతజ్ఞతతో, సంతోషపూర్వకంగా మనం దేవుడి ఎదుట సాగిలు పడితే ఆయన మనం చూసి ఎంతో సంతోషపడతాడు. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు దావీదు అంటాడు కదా, యెహోవా మందిరంకి వెళ్దామని జనాలు నాతో అన్నప్పుడు, 122వ కీర్తన ఉంటుంది కదా, యెహోవా మందిరంకి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. సంతోషపడాలి. దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఎంతో సంతోషంగా రావాలి. ఆయన పాటలు పాడాలని సంతోషం, పాటలు వినేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండడం. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, ఆయన మనల్ని ఎంత బాగా రక్షిస్తున్నాడు కదా. ఈ రోజు చూడకుండా ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళకంటే మనం మంచోళ్ళం అని అర్థమా? కాదు కదా. చనిపోయిన వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కన్నా కాదు, ఏ రకంగానూ కాదు. కానీ దేవుడు మనల్ని బ్రతికించాడంటే కేవలం దాని కృప మాత్రమే. ఆ కృప ఆయన మనల్ని ఎడ చూపించినందుకు మనం ఏం చేయాలి? దేవుని ఎడల సంతోషంతో ఆయన ముందు సాగిలపడాలంట. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథంలో మరొక మాట చూపిస్తాను మీకు.